బాలా మీ వీడియోస్ చూసి ఎస్ఐపి మొదలెట్టాం. చిన్న చిన్న ఎస్ఐపిలు లక్షలు, ఇంకా ఇవి కోట్లు కూడా అవుతాయి కూడా. కానీ ఈ డబ్బును ఎప్పుడు ఉపయోగిస్తాం? మన మంత్లీ ప్యాసివ్ ఇన్కమ్ కోసం పెట్టినదే. కానీ ఇది ఎలా వస్తుంది? ఒకసారి ఇన్వెస్ట్ చేసామంటే ప్రతి నెల రెంట్ వచ్చినట్టు కన్సిస్టెంట్ గా ఇన్కమ్ రావాలి. అది ఎలా సాధ్యమవుతుంది? ఈ వీడియోలో టాప్ 6 ఇన్కమ్ జనరేషన్ స్ట్రాటజీస్ చూపిస్తాను. లో రిస్క్ నుంచి హై రిస్క్ వరకు. దాంతో మీరు సస్టైనబుల్ ఇన్కమ్ మీ ఇన్వెస్ట్మెంట్ ద్వారానే జనరేట్ చేసుకోవచ్చు. పోస్ట్ ఆఫీస్ మంత్లీ ఇన్కమ్ స్కీమ్. ఇది గవర్నమెంట్ బ్యాక్ ఎండ్ స్కీమ్. మీరు ఎంత పెట్టుబడి పెట్టినా 7% ఫిక్స్డ్ రిటర్న్ వస్తుంది. దీనివల్ల మీకు ప్రతి నెల ఇంట్రెస్ట్ పేఅవుట్స్ వస్తాయి. అంటే మీ ఇన్వెస్ట్ చేసిందే కాదు, ఇంట్రెస్ట్ పైన కూడా పేఅవుట్స్ వస్తాయి. సపోజ్ మీరు 1 lakh పెడితే మీరు సంవత్సరానికి 7,000 రూపాయలు ఇంట్రెస్ట్ సంపాదిస్తారు. దీని నెలకి డివైడ్ చేస్తే మంత్లీ పేఅవుట్ వస్తుంది. మినిమం ఇన్వెస్ట్మెంట్ 1000 రూపీస్. ఇండివిజువల్ లెవెల్ మాక్సిమం 9 lakhs పెట్టచ్చు. జాయింట్ అకౌంట్ హోల్డర్ అయితే 15 lakh వరకు పెట్టచ్చు. ఫిక్స్డ్ రిటర్న్స్ గవర్నమెంట్ బ్యాక్ ఎండ్, సో రిస్క్ చాలా తక్కువ. కానీ ఇక్కడ ట్యాక్స్ ఇంప్లికేషన్స్ మాత్రం చూడాలి. ఈ ఇంట్రెస్ట్ ఇన్కమ్ మీ ఇన్కమ్ ట్యాక్స్ స్లాబ్ లో యాడ్ అవుతుంది. బాండ్స్ అంటే బేసికల్లీ కంపెనీస్ మీ దగ్గర నుండి ఫిక్స్డ్ ఇంట్రెస్ట్ రేట్ తో లోన్ తీసుకుంటాయి. ఎఫ్డి కంటే ఎక్కువ రిటర్న్స్ 9 to 11% కలిగి ఇన్ఫ్లేషన్ ని బీట్ చేయగలవు. కానీ రిస్క్ ఏంటంటే కంపెనీ కొలాప్స్ అయితే ప్రిన్సిపల్ కూడా పోవచ్చు. అందుకే బాండ్స్ పిక్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ వింట్ వెల్త్ వంటి ప్లాట్ఫామ్ లో 9 to 11% ఇంట్రెస్ట్ కలిగిన బాండ్స్ ప్రొవైడ్ చేస్తాయి. మీ ప్రిన్సిపల్ కూడా ఈఎంఐ లాగా స్లోగా తిరిగి వస్తుంది. అంటే సేఫ్ మెకానిజం ఉంటుంది. మరి అగ్రెసివ్ ఇన్వెస్టర్స్ అయితే గోల్డెన్ పై వంటి ప్లాట్ఫామ్ చూసి హై క్వాలిటీ బాండ్స్ సెలెక్ట్ చేసుకోవచ్చు. సిస్టమాటిక్ విత్డ్రాల్ ప్లాన్. ఈ మెథడ్ లో మ్యూచువల్ ఫండ్ లో ఇన్వెస్ట్ చేసి లేటర్ సిస్టమాటిక్ విత్డ్రాల్ ద్వారా మంత్లీ ఇన్కమ్ తీసుకోవచ్చు. ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఎస్ఐపి ద్వారా 20 years 5,000 పెట్టి 12% రిటర్న్స్ అస్యూమ్ చేస్తే ఆఫ్టర్ 20 years 46 lakhs కార్పస్ ఉంటుంది. సో ఇప్పుడు మీరు 50,000 మంత్లీ విత్డ్రాల్ కోసం యూనిట్ సెల్ చేస్తారు. బట్ కార్పస్ కంప్లీట్ ఎగ్జాస్ట్ అవ్వకుండా ఉంటుంది. 40,000 పర్ మంత్ విత్డ్రా చేస్తే 20 years కి కన్సిస్టెంట్ ఇన్కమ్. అదే 80,000 పర్ మంత్ కానీ విత్డ్రా చేస్తే 7 years కార్పస్ డెప్లిట్స్ ఫాస్టర్. ఎస్డబ్ల్యూబీ ప్లానింగ్ చేసి రైట్ విత్డ్రాల్ రేట్ పెట్టుకుంటే కన్సిస్టెంట్ లైఫ్ టైం ఇన్కమ్ ఎర్న్ చేయొచ్చు. ఈక్విటీ షేర్ డివిడెండ్స్. ఈక్విటీ మార్కెట్లో 2 రకాలుగా ఎర్న్ చేయొచ్చు. స్టాక్ ప్రైస్ అప్రిసియేషన్ అంటే స్టాక్ ధర పెరిగితే లాభం. డివిడెండ్స్ కంపెనీ చేసుకునే లాభం నుంచి మిగిలిన మొత్తాన్ని షేర్ హోల్డర్స్ కి పంపిణీ చేస్తుంది. డివిడెండ్ పేయింగ్ స్టాక్స్ కొనుగోలు చేస్తే రెగ్యులర్ డివిడెండ్ ఇన్కమ్ వస్తుంది. గుడ్ థింగ్ ఏంటంటే డివిడెండ్ ఇన్కమ్ కోసం స్టాక్ నమ్మాల్సిన అవసరం లేదు. బట్ యూజువల్లీ డివిడెండ్ రిటర్న్స్ 1 to 3% మాత్రమే ఉంటాయి. రియల్ ఎస్టేట్ రెంటల్ ఇన్కమ్. రియల్ ఎస్టేట్ అంటే కమర్షియల్ లేదా రెసిడెన్షియల్ ప్రాపర్టీస్ కొనుగోలు చేసి వాటి నుండి రెంట్ సంపాదించడం. అయితే దీనికి ఎక్కువ ఇనీషియల్ ఇన్వెస్ట్మెంట్ అవసరం. 20 lakhs నుంచి 40 lakhs వరకు, అంతకన్నా ఎక్కువ కూడా. రియల్ ఎస్టేట్ లో 2 ways ఆఫ్ ఇన్కమ్. ప్రాపర్టీ అప్రిసియేషన్ అంటే మీ ప్రాపర్టీ విలువ పెరిగితే. రెండోది రెంటల్ ఇన్కమ్. హౌస్, షాప్, ఆఫీస్ రెంట్ ద్వారా కన్సిస్టెంట్ క్యాష్ ఫ్లో. రెసిడెన్షియల్ రెంటల్ ఈల్డ్ ఇండియాలో 1.5 to 3% ఇయర్లీ ఈల్డ్ వస్తుంది. అంటే 1 crore హోమ్ ఉంటే రెంట్ 12,000 to 25,000 మంత్లీ రేంజ్ లో వస్తుంది. కమర్షియల్ ప్రాపర్టీస్ హయ్యర్ ఈల్డ్ అంటే 6 to 10% ఉంటాయి. మాల్స్, ఆఫీసెస్, షాపింగ్ కాంప్లెక్సెస్ ఎక్స్పెన్సివ్ బట్ హయ్యర్ రెంటల్ ఇన్కమ్ వస్తాయి. ఆల్టర్నేటివ్ గా మీ దగ్గర క్యాపిటల్ లేకపోతే రీట్స్, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ లో ఇన్వెస్ట్ చేయొచ్చు. వీటిలో మైండ్ స్పేస్, బ్రూక్ ఫీల్డ్, ఎంబసీ లాంటి ఆప్షన్స్ ఉంటాయి. రీట్స్ లో 400 rupees to 500 లోనే స్టార్ట్ చేయొచ్చు. రెంటల్ ఇన్కమ్ డివిడెండ్ రూపంలో వస్తుంది. అయితే రీట్స్ లో ప్రాపర్టీ అప్రిసియేషన్ బెనిఫిట్ ఉండదు. కానీ స్టేబుల్ ఇన్కమ్ కోసం గుడ్ ఆప్షన్ పీర్ టు పీర్ లెండింగ్ అండ్ ఇన్వాయిస్ డిస్కౌంటింగ్. ఇప్పుడు కొత్తగా 12% క్లబ్ లాంటి ప్లాట్ఫామ్స్ వచ్చాయి. ఇవి P2P లెండింగ్ ద్వారా ఫిక్స్డ్ ఇన్కమ్ జనరేట్ చేస్తాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు 1 lakh P2P ప్లాట్ఫామ్లో పెడితే 12% రేట్ ఆఫ్ రిటర్న్ అందిస్తాయి. అండ్ బెస్ట్ పార్ట్, విత్డ్రాల్ ఎప్పుడు కావాలన్నప్పుడు చేసుకోవచ్చు. అంటే మీ ప్రిన్సిపల్ చాలా ఫ్లెక్సిబుల్. కానీ మెయిన్ క్వశ్చన్, ఈ 12% ఫ్రీ మనీ ఎక్కడి నుంచి వస్తుంది వాళ్ళకి? జనరల్ గా ఇది స్మాల్ బిజినెసెస్ లేదా ఇండివిజువల్ పర్సనల్ లోన్ గా తీసుకుంటారు. ఈ ప్లాట్ఫామ్ 14% ఇంట్రెస్ట్ రేట్ చార్జ్ చేస్తాయి. అందులో 12% మీకు ఇస్తాయి. మిగిలిన 2% ప్లాట్ఫామ్ ఇన్కమ్. ఇది బ్యాంక్ చేసే ప్రాసెస్ లాంటిదే, కానీ ఇక్కడ రిస్క్ ఉంటుంది. బారోవర్స్ డిఫాల్ట్ అయితే అందుకే 5 to 10% కన్నా ఎక్కువ P2P లెండింగ్ ప్లాట్ఫామ్ లో పెట్టకూడదు. చాలా మంది లో రేట్ ఆఫ్ రిటర్న్ ఎంచుకుంటారు, ఎందుకంటే ప్లానింగ్ చేయడానికి టైం ఉండదు. కానీ కొంచెం ఎఫర్ట్ పెడితే సిస్టమాటిక్ ప్లానింగ్ తో హయ్యర్ ప్యాసివ్ ఇన్కమ్ క్రియేట్ చేసుకోవచ్చు. లాంగ్ టర్మ్ గ్రోత్ మాత్రమే కాదు, షార్ట్ టర్మ్ మంత్లీ ఇన్కమ్ కూడా ఉండాలి. మీకు బెస్ట్ అనిపించిన ఇన్కమ్ సోర్స్ ఏది? మీ ఒపీనియన్ కామెంట్ లో చెప్పండి. బాలా సైనింగ్ ఆఫ్.